వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. నార్మల్ బియ్యంకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. అదే బాస్మతి రైస్ అయితే కనుక 1 గ్లాసు బియ్యానికి 1.5 వాటర్ పోసుకోవాలి. ఇలా రైస్ తయారు చేసుకునే ముందు బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యంలో కొంచెం కందిపప్పు యాడ్ చేసుకుంటే గురువారం నాడు కనుక ఈ రైస్ చేసుకున్నట్లయితే బాబాకి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి బియ్యం. కొత్తిమీర, ఒక 5 టమాటాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్, ఇలా ఆయిల్ వేడయ్యాక కొంచెం బిర్యానీ దినుసులు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 4 లవంగాయలు, 2 యాలకులు వేసుకోండి. స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ దినుసులు. ఇలా బిర్యానీ ఆకులు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి లైట్గా వేగనివ్వాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కనుక టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి. ఇలా గ్రేవీలాగా వస్తుంది. 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాక ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇలా ఎసరు మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యం కూడా వేసుకొని ఇలా ఉప్పు అయి చూసుకోండి సరిపోయినా లేదా అని. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే ఈ టమాటా రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇలా మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ ఎక్కువ పెట్టుకోకూడదు, అన్నం ముద్దయిపోతుంది. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకోండి. రైస్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. బాగా కలిపితే కనుక అన్నం నూకల అన్నంలాగా అయిపోతుంది. తర్వాత కొత్తిమీర కూడా లాస్ట్లో జల్లుకోండి. ఈ టమాటా రైసు వేడి మీద కన్నా చల్లారినాకే పొడి పొడిగా ఉండి చాలా బాగుంటుంది. దీనికి పెరుగు చట్నీ కూడా చేసుకోండి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే